అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. దమ్మున్న ఛానల్ ఏబిఎన్ మరోసారి ప్రజా సమస్యల పరిష్కారంలో తనదైన ముద్ర వేసింది. అక్రమార్కుల పాలిట సింహ స్వప్నంగా వ్యవహరిస్తూ గ్రావెల్ మైనింగ్ ను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది. దానితో ఇప్పుడు పంచదారులను కాపాడే అవకాశం వచ్చింది. పంచదార్ల అక్రమ మైనింగ్ పై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. ఆ ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్గా ప్రకటిస్తూ అనుమతులను రద్దు చేసింది. మైనింగ్ సంస్థకు జరిమానా కూడా విధిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాయువేగంతో దిద్దుబాటు చర్యలను చేపట్టింది. ఉత్తరాంధ్ర కేజీఎఫ్ గా మారిన ఫణిగిరి కొండను, పంచదార్ల క్షేత్రాన్ని కాపాడే చర్యలకు శ్రీకారం చుట్టింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన ఫణిగిరి ఎవరి జాగీరి కథనానికి ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లిన వెంటనే పంచదార్లలో మైనింగ్ ను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. పంచదార్ల కొండ తవ్వకాలపై సమగ్ర విచారణకు ఆదేశించారు. పైగా పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడిన సంస్థపై జరిమానా విధింపునకు కూడా ఉత్తర్వులు ఇచ్చారు. జరిగిన నష్టాన్ని భర్తీ చేసే బాధ్యత కూడా మైనింగ్ కంపెనీకే ఉంటుందని చెప్పేసింది. 2 రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెవెన్యూ భూముల తవ్వకాల్లో పర్యావరణ ఉల్లంఘనలపై విచారణకు ఆదేశించారు. అంతేకాకుండా జాతీయ జల విజ్ఞాన సంస్థ శాస్త్రవేత్తల చేత పంచదారుల ప్రాంతాన్ని పరిశీలించి అవి దెబ్బతినకుండా ఉండేందుకు సహజ జలధారల సంరక్షణకు చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపిన సంస్థపై పర్యావరణ జరిమానా విధించామని, అలాగే పురాతన ఆలయ పరిరక్షణ అందరి బాధ్యతగా పరిగణిస్తున్నామన్నారు. ఇప్పుడు అధికారికంగా స్పందించిన ఏపీ ప్రభుత్వం ఉల్లంఘనలన్నింటికీ సదరు మైనింగ్ సంస్థకే బాధ్యత ఉంటుందని తేల్చేసింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో ఉన్న చారిత్రక ఫణిగిరి కొండ, దానికి అనుబంధమైన పంచదార్ల క్షేత్రం కొంతకాలంగా మైనింగ్ వివాదంలో చిక్కుకున్నాయి. ఫణిగిరి పర్వతంపై నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టడంతో పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. దీంతో పంచదారలు ఉనికి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. పంచదార్ల పుణ్యక్షేత్రానికి వెళ్లే జలాలు ప్రస్తుతం ఆ గోతుల్లో చేరుతున్నాయని స్థానికులు ఆరోపించి ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి అక్కడ చాన్నాళ్లుగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ మైనింగ్ జరిగిన సాక్ష్యాలు ఉన్నాయి. కూటమి అధికారానికి వచ్చిన తర్వాత కూడా మైనింగ్ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా ఆ పని చేస్తూనే ఉన్నాయి. దాంతో స్థానికులు, ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహము, అభ్యంతరము వ్యక్తం చేశారు. రిలే నిరాహార దీక్షలు కూడా నిర్వహించారు. ప్రజా ఉద్యమంలోకి వైసీపీ ఎంటర్ అయి నానా యాగి చేసేందుకు ప్రయత్నించింది. పైగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చింది. వైసీపీ హయాంలో జరిగిన మైనింగ్ అవకతవకలను కప్పిపుచ్చుకునేందుకు అడ్డదారులు తొక్కింది. దాంతో తొలుత డిప్యూటీ సీఎం స్పందించి మైనింగ్ ను నిలిపివేయాలని ఆదేశించారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అధికార వర్గాలు స్పందించి రాంబిల్లి మండల పరిధిలోని పంచదార్ల కొండపై పురాతన ఆలయం, ప్రకృతి వనరుల సంరక్షణకు ఆ ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్ గా ప్రకటించింది. మైనింగ్ శాఖకు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. దాంతో పాటుగా సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలోనే వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలను రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పే అవకాశం దొరికినట్లయింది. వైసీపీ నేతలు ఇప్పుడు తెగ టెన్షన్ పడిపోతున్నట్లు సమాచారం.